హాయ్ వెల్కమ్ అండి సంతోష్ రుచులు అండ్ వ్లాగ్స్కి. ఇవాల్టి మార్కెట్ బజార్ కూడా వచ్చేసింది మాకు ఆల్రెడీ. మా వారు తీసుకొచ్చేసారు. నేను ఇంక ఇక్కడ వంట చేయడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంకా మనకి ఆడవాళ్ళకి సండే వచ్చిందంటే ఇంకా ఖాళీ ఎక్కడ ఉంటుందండి. ఇంక ఇంతే కదా, సండే వస్తేనే ఇంకా స్పెషల్గా మనం వండాలి. పిల్లలు అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి. నేను ఇప్పుడు ఇంతకుముందు మనం ఛానల్ పేరు వేరే ఉండేది. ఇప్పుడు ఛానల్ పేరు మార్చాను. సో మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని కోరుకుంటున్నానండి. మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నేను చికెన్ కబాబ్స్ చేస్తున్నానండి, గ్రిల్ చికెన్ లాగా. ఇదొచ్చి గ్రిల్ చికెన్కి నేను ఇక్కడ మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి. నేనేమి మీకు రెసిపీ అంతా ఏమి చూపించట్లేను, ఆల్రెడీ మీరు అందరు ఇది చేసిందే. సో నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో వీడియో పెట్టి మాట్లాడుతున్నాను. సో మీ అందరికి బోర్ కొట్టించకూడదని చెప్పి జస్ట్ ఇంట్లో జరిగే ప్రాసెస్ వ్లాగ్ గురించే జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది నేను ఎయిర్ ఫ్రైయర్లో ప్రిపేర్ చేస్తానండి. సో అది నేను ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను, రీఫ్రిజర్లో. ఇప్పుడు నేను బగారా రైస్ చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ రైతాకు కూడా అన్ని ఆనియన్స్ కట్ చేసుకున్నాను అండి. ఆ తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసాం కదా చికెన్ గ్రిల్స్కి, నేను అది ఎయిర్ ఫ్రైయర్లో పెట్టడానికి బటర్ పేపర్ వేసి అవన్నీ కూడా మ్యారినేట్ చేసినవన్నీ కూడా నేను దాంట్లో సెట్ చేసుకుంటున్నాను. సో నేను అది 200 degreesలో 10 minutes వరకు నేను దాన్ని సెట్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఇంకా మనకు ఉన్నదే కదా, అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా రైస్ కూడా కుక్ అయిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ అన్నీ నేను ఒకటి అన్ని కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. మీకు అందరికీ బోర్ కొట్టిస్తున్నాను అనుకుంటున్నానండి, ఫస్ట్ టైం బ్లాగ్ ఏంటి ఇలా చేస్తుంది అని చెప్పి. సో నేను ఇంకా అన్నీ అయిపోయాయండి. నెక్స్ట్ ఇంకా పాత్రలు గిన్నెలు అన్నీ కూడా నేను డిష్ వాషర్లో పెట్టేశాను. ఆ తర్వాత ఎక్కడక్కడ అన్నీ నేను క్లీన్ చేసేసుకున్నాను. సో ఇంకొకసారి మనం గ్రిల్ అయిందా లేదా చెక్ చేసుకున్నాను నేను. సో ఒకసారి చూసుకొని దాన్ని నెక్స్ట్ వైపుకి ఫ్లిప్ చేసుకొని బటర్ కూడా యాడ్ చేయాలి అది గ్రిల్ అయిపోయాక. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకా నేను అక్కడ కిచెన్ కౌంటర్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో మన కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఇదే కదండి. క్లీన్గా లేకపోతే మనకి నచ్చదు కిచెన్. సో అంతా కంప్లీట్ అయిపోయాక నేను కిచెన్ మొత్తం కూడా శుభ్రం చేసేసుకున్నానండి. అంతా క్లీన్ అయిపోయింది. ఇంకా ఇల్లంతా కూడా ఒకసారి తుడిచేసుకొని ఇంకా మనం ఏమేమి రెసిపీస్ చేసామనేది మీకు చూపిస్తాను పదండి. ఇంకా గ్రిల్ చికెన్ కంప్లీట్ అయిందండి. నేను బటర్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా. నెక్స్ట్ నేను మొత్తం ఎయిర్ ఫ్రైయర్లో కాకుండా కొద్దిగా మన ఐరన్ ప్యాన్లో కూడా కొన్ని పీసెస్ని గ్రిల్ చేశానండి. అండ్ తర్వాత సో ఫైనల్గా మన బ్లాగ్ కంప్లీట్ అయిపోయిందండి. మెనూ అంతా చూపిస్తున్నాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.